ఆలోచించాను, నువ్వే పాపం, నీకోసం పంది చావచ్చు. ఓ ఏరా బద్రి, కోళ్ళను నరకడం మొదలు పెట్టావు, బ్రాహ్మణులకు దూరం అయ్యావు. గొడ్డు నరకడం మొదలు పెట్టావు, హిందువుల్లో సగం మందికి దూరం అయిపోయావు. ఇప్పుడు చివరికి పందుల్ని నరుకుతున్నావు. ఇది హరాం అవుతుందిరా, నువ్వు ముస్లింలకి దూరం అయిపోయావు. నువ్వు ఎంత చెప్పినా వినవు, ఏదో ఒకటి చేయని ఇష్టం పో. రే ఆగు, ఏంట్రా ఇల్లరా పురా. కర్మరా. రే మామా హ్మ్? పురా, అయ్యో మామా పోరా రే. వారి మాంసం కొట్టున్న చోటు వెళ్ళి చూశాను. 7 కులాలకి 7 శ్మశానాలు, ఒక శిథిలమైన మండపం, ఒక ఏరు, ఓ సైడు వైష్ణవుల గుడి, ఓ సైడు సాయివుల గుడి. పంచభూతాలు చుట్టూ ఉన్న చోటే వాడు కొట్టు పెట్టుకున్నాడు. వాడితో క్లోజ్ గా మూవ్ అయిన వాళ్ళ గురించి చెప్తే మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు సంఘ నిర్వాహకులుగా ఉన్నారే, వాళ్ళే అప్పుడు కూడా తొత్తులు. తాగే వాళ్ళు తాగొచ్చు, తినే వాళ్ళు తినచ్చు. ఏంటి 9 మందికి ఒక కోటరా? 8 కోటలున్నాయి. బద్రి, ఒక కాల్ చేసుకుంటా, నీ ఫోన్ ఇవ్వా. నాకొటి ఇవ్వు. ఏంటి బద్రి, పాస్వర్డ్ పెట్టుకుంటా ఉంచా? ఎందుకు పాస్వర్డ్? ఇదిగోరా. నీ ఫోన్ లో ఉన్న సీక్రెట్స్ మిగతా వాళ్ళకి తెలియకూడదు కదా. ఏదైనా పాస్వర్డ్ చెప్పండి రా. మాంసం కొట్టు. అదేం పేరు రా? కాటన్ పెట్టండి రా, ఎవరికి డౌట్ రాదు. ఉండు, బ్లాక్ కోట్. ఇది ఎలా ఉంది? బాగుంది. రే చదువుకున్న వాళ్ళేనా మీరు? నా రహస్యాల్ని కాపాడడానికి మీరు పాస్వర్డ్ పెడతారా? అయినా కాపాడుకోవడానికి అందులో ఏం లేవు. ఫోన్ ఇవ్వు. जिंदगी एक सिगरेट का धुआं जैसा है, वो जाएगा कहां पता नहीं. ఓ హిందీ స్వామీజీ ఇటువైపు నడిచి వెళ్తూ చెప్పిన సిద్ధాంతం. జీవితం అనేది ఓ సిగరెట్ పొగ లాంటిది. అది ఎటువైపు వెళ్తుందో మనకి తెలియదు. దాన్ని కంట్రోల్ చేయాలనుకున్నవాడు పెద్ద మూర్ఖుడు. కానీ మీరు ఎటు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా నిలిపాడు. బొమ్మ గురువుగా చేసుకుని బాణ విద్యలో పెరిగాడు. మనుషులు ఋషులవుతారు, తరగని వెలుగవుతారు. తీర్మానం 1, హుండీని లెక్కపెట్టి వ్యవసాయం కోసం ఏర్లు, కాలువలు, చెరువుల్లో అన్నిట్లో పూడికలు తీయడం. తీర్మానం 2, పూర్తి కాని దేవుడి విగ్రహాలను త్వరగా పూర్తి చేసి గుళ్ళో జాతర నిర్వహించాలి. నాకు తీర్మానం నంబర్ 1 ఓకే. దానికోసం నా మాంసం కొట్టు తరపున 1001 రూపాయలు ఇస్తాను. నాకా? ఇదిగో వస్తున్నాను. మరి అమ్మాయిని మాత్రం అడిగావు. ఆ హుండీని లెక్క పెట్టే వాళ్ళ పేర్లు హుండీ కానుకలు లెక్క పెట్టబోయేది వరదయ్య, 2 మాధవరావు, 3వది ఖాళీ. ఖజానా ఖాళీ. ప్రజలారా ఇలా చూడండి, నాకు ఈ ముగ్గురు మీద అనుమానంగా ఉంది. వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి, చెప్తున్నా. అంతే, పంచాయతీ అయిపోయింది. పోండి పోండి పోండి, అందరు పోండి. ఉద్యోగం రావాలన్నా సుబ్రహ్మణ్య స్వామికి అప్లికేషన్ పెడుతున్నారు, ప్రమోషన్ రావాలన్నా సుబ్రహ్మణ్య స్వామికి అప్లికేషన్ పెడుతున్నారు. వరదయ్య బిడ్డ ప్రాణాలకి ఆపద. హుండీలోని నగదు నగలని మూటగా కట్టి ఉత్తర దిక్కున పెట్టండి. మూట చేతికి అందగానే వరదయ్య బిడ్డని క్షేమంగా ఇంటికి తిరిగి పంపిస్తాం. వరద ఏడవకు, బాధపడకు వరద. జనం కానుకలు ఇచ్చేది దేవుడు కాపాడుతాడని, ఈ కానుకలు ఇచ్చి బిడ్డను కాపాడదాం. ఏమంటావు? అలాగేనండి, దిగులు పడకు వరదా, నీ బిడ్డకేం కాదులే.
మా బిడ్డని కాపాడి దేవుడు అయ్యావు. దేవుడిలా ఉంటూ ఈ ఊరిని కాపాడు. ఏంటయ్యా ఇది? హత్య జరిగిపోయింది. నేనే చంపానని ఒప్పుకొని జైలుకి వెళ్ళడానికి ఒక మనిషి కావాలి. అది ఎవరో అన్నగారు చెప్తారు. రే ఇవరా, ఇదిగో మా వాళ్ళు ఎంతో మంది మీద అబద్ధపు కేసులు పెట్టి విచారణ ఖైదీలుగా లోపలుంచారు. వాళ్ళల్లో ఒకటిగా నేను వెళ్తాను. నేను వెళ్తానండి. ఇక్కడ జైలుకి వెళ్ళటానికి చాలా మంది ఉన్నారు. న్యాయం కోసం బద్రీలా నరికే వాళ్లే మాకు కావాలి. నేను వెళ్తానా? కత్తిలా ఇవ్వండి. బాయిని జైలుకి పంపించండి, బద్రీని ఊరు నుంచి తరిమే. అలాగే అన్నారు. ఇంతవరకు కోళ్లు, మేకలు, గొడ్లు, పందులను ఎన్నో హత్యలు చేశాను. మొదటిసారి ఓ మనిషిని హత్య చేశాను. నన్ను దేవుడు అంటున్నారు. నేను దేవుడినేం కాదు, నన్ను అరెస్ట్ చేయండి. రే, నువ్వురా. ఇలాంటి వాళ్ళు ఈ ఊరికి అవసరం. యా. మీరు నన్ను నాయకుడు అంటున్నారు, జనం వాణ్ణి దేవుడు అంటున్నారు. నాయకుడు గొప్ప, దేవుడు గొప్ప? దేవుడే. అయితే మరి దేవుణ్ణి ఊళ్ళోంచి తరిమేయడం కరెక్టే కదా? కరెక్టే అన్నగారు. ప్రజలు ఎప్పుడైతే వాడిని దేవుడు అన్నారో అప్పుడే వాడిని ఊరి నుంచి తరివేశాను. బయటుండే వాడు సమస్యలు తెస్తున్నాడు. 6 ఏళ్లైనా సరే వాడిని చంపలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఊళ్ళోకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను ఎన్నో పాస్వర్డ్స్ ట్రై చేసి చూశాను. మాంసం కొట్టు, చెరుకు, క్వార్టర్, విస్కీ, బ్రాండీ, జంతికలు, ఆవకాయ, పంది, గొడ్డుతోలు, కొవ్వు, అద్వైతం, ద్వైతం, వశిష్టాద్వైతం, క్లారా, కూలింగ్ గ్లాస్, పోరాటం, విప్లవం, లాభం, డ్రాయర్, అంతెందుకు నాగభూషణం అని మీ పేరు కూడా ట్రై చేశాను. ఈ విషయంలో నేనేవి చేయలేకపోతున్నాను. మిస్టర్ బద్రీ ఇస్ సంథింగ్ గ్రేట్. లే, దిగిపోరా. ఓ నా టైం వేస్ట్ చేశాడు. కొన్ని పథకాలు నిన్ను నమ్మి అనౌన్స్ చేయబోతున్నాను. భూములన్నీ 99 సంవత్సరాల లీజ్ పేరుతో బిఎం గ్రూప్కి చేరాలి. ఎవరైనా ఎదిరించి గొడవ చేసినా, పోరాడినా వాళ్ళని అక్కడే లేపేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలోగా బద్రీని అంతం చేయడమే నేను నీకు ఇచ్చే అసైన్మెంట్. సార్, ఇప్పుడు పాతకాలం అంతా మారింది సార్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసింది. మీరు బర్త్డే కదా లేపేయమంటున్నారు, మేము లేపేస్తాం. ఇదిగో, ఇది కేవలం అడ్వాన్స్ అయ్యా. ఈ రోజు నుంచి ఇది రైతు సంఘం కాదు, పోలీస్ స్టేషన్. ఓకే సార్. నమస్కారం అయ్యా. బద్రీ అవడం నీకు తెలుసా? అతని ఊరికే తెలుసుండయ్యా. అలాగా. ఆ బడ్డీ కొట్టుకెళ్ళి ఓ ప్యాకెట్ సిగరెట్, లైటర్ తీసుకురా. గుట్కా ఉంటుంది కానీ లేదంటాడు. అయ్యగారు అడిగారని చెప్పు. సరేనండి అయ్యా. సార్, మనకు సమాచారం వచ్చింది ఈ కొండ ప్రాంతం అని. సమాచారం నిజమేనయ్యా, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. దానిలా విసురు. ఈ క్వశ్చన్ పట్టుకో. కరెంటు స్తంభానికి టెలిగ్రామ్ స్తంభానికి ఏంటి తేడా? ఇది బ్రౌన్ కలర్ లో ఉంటే 240 వోల్ట్ అంటే ఇంటికి వాడే కరెంటు. వైట్ గా ఉంటే 12 వోల్ట్ టెలిఫోన్, టెలిగ్రామ్ కి వాడతాం. నేను రెడీ అని అడిగాను, రెడీ అన్నాడు. సూపర్ సూపర్. టెలిగ్రామ్ కనెక్షన్ సక్సెస్. చెప్పరా. డాడీ, రేపు 2 కంట్రీస్ నుంచి అగ్రిమెంట్ సైన్ చేయడానికి వస్తున్నారు. వెరీ గుడ్. ఇంత త్వరగా పూర్తి చేస్తావనుకోలేదు. థ్యాంక్స్ డాడీ. Indeed, it's a pleasure business with you, Mr. Nagabhushna. 50% of the payout will be in dollars, and other 50 in the new cryptocurrency. But if I may ask, why crypto? Or just to be more invisible? Yes. To be more invisible, my friend. We have conquered land. We have conquered oil. Data is the new oil, isn't it? And every conqueror's fascination
And thanks for going through all the due process, Mr. Parker. Produce and supplies will roll in 2 months as promised. భారతదేశాన్ని అమ్మటానికి కొనడానికి ఒప్పందం ఇక్కడ జరుగుతుంటే బయట భారతదేశ రాజకీయాలంటూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఇదిగోండి సార్. సార్ వాళ్ళు చోటు మార్చేశారు సార్. పులికొండ వైపు వెళ్తున్నట్టుగా సమాచారం అందింది. రండయ్య. బంధుమిత్రులారా, ఈ సంఘం కోసం మా కుటుంబం ఎంతో చేసింది. ఈ స్థలం కూడా మా తాతగారు ఇచ్చింది. మన ఊళ్ళో 1 ఎకరం 5 లక్షలకు మించి అమ్ముడు పోదు.